డాక్టర్ గారు, ఈ మధ్య మా పాపకి ఊపిరి తిప్పుకోకుండా దగ్గొస్తుంది. చాలా ఆయాసపడుతుంది. పాలు కూడా అస్సలు తాగట్లేదు. ఓ మై గాడ్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పాపకు కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంది. వెంటనే పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళటం మంచిది. పాప తల్లి ఎక్కడ? పాపను మేమే పెంచుకుంటాం డాక్టర్ గారు. ఓ, దట్ ఈస్ ద పాయింట్. తల్లి సంరక్షణలో ఉంటే పాప పరిస్థితి మీకు ముందే తెలుసుండేది. ఏమిటి డాక్టర్, పాపకి ఏమైంది? ఐఎమ్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ. పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. డాక్టర్, అంత చిన్న పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీయా? అఫ్ కోర్స్, ఇట్ ఈస్ వెరీ రేర్ కేస్. ఇలా హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. సో పాపను కాపాడాలి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇస్ మస్ట్. అంతకుమించి వేరే మార్గం లేదు. అట్ ది సేమ్ టైం ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. మా పాపను మీరే కాపాడాలి డాక్టర్, ప్లీజ్. డాక్టర్గా నేను చేయగలిగిన సహాయం చేస్తాను. మిగతా విషయాలు హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడండి. ఓకే, ఐ డూ ఇట్ సార్. ఓకే. మీరే నా బేబీ తాలూకు? అవునండి, మా పాపే. ఈ రోజుల్లో సైన్స్ చాలా డెవలప్ అయిందయ్యా. చిన్నపిల్లలకు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయొచ్చు. కానీ ఖర్చు అవుతుంది ₹1,00,000 దాకా. ₹1,00,000? డబ్బులు లేకుండా ఊరికే చేయడానికి ఏదైనా ధర్మాస్పత్రం అనుకున్నారా? సార్, మీ డబ్బు మీకు ఎలాగైనా కడతాం సార్. ముందు ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ చేస్తాం. మా పాపను కాపాడండి ప్లీజ్. పోనీ ఓ పని చేయగలరా? చెప్పండి సార్, మా పాప కోసం మేము ఏమైనా చేస్తాం. అర్జెంటుగా ఓ పేషెంట్ కిడ్నీ కావాలి. అది ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. నేను ఇస్తాను సార్. నేను ఇస్తాను సార్. మీరుద్రా, నేను ఇస్తాను సార్. ఆగండి ఆగండి ఆగండి. ఇంతకీ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాది ఓ పాజిటివ్ సార్. నాది ఏ గ్రూప్ సార్? బి పాజిటివ్. ఏ గ్రూప్ మీద? అయితే పదండి థియేటర్కి. మరి మా పాప? యూ డోంట్ వరీ. మీకు ఆపరేషన్ జరుగుతుండగానే బేబీ కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఇద్దరు హాయిగా ఇంటికి వెళ్ళిపోతుంది. మీరే కదా కిడ్నీ డొనేట్ చేసేది? అవును డాక్టర్. కమాన్. నువ్వు వారంతో వెళ్ళు, నేను పాప దగ్గర ఉంటాను. నువ్వేం భయపడకురా, అంతా మంచి జరుగుతుంది.
ఈజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బేబీ ఈజ్ సేఫ్, డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పాపకి ఇంకేం భయం లేదు. యు ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇంతకీ పాప తండ్రి ఎవరు? పాప ఒక ఆర్ఫన్ బేబీ. మేము ముగ్గురం కలిసి పెంచుకుంటున్నాం. పక్క మనిషి చనిపోతున్నా పట్టించుకుని ఈ రోజుల్లో మీరు కిడ్నీ నమ్ముకుని ఒక పరాయి బిడ్డను కాపాడారు. అఫ్ కోర్స్ ఒక కిడ్నీ లేకపోయినంత మాత్రాన ప్రమాదం లేదు. బట్ మీరు తీసుకున్న నిర్ణయం రియలీ గ్రేట్. చాలా గొప్ప విషయం. దాందే ఉంది డాక్టర్. పాప మీద మాకున్న ప్రేమే కారణం. రామ్ సార్, రాస్కల్, కళ్ళు మూసుకుంటా చేస్తున్నావా? నువ్వు కళ్ళు మూసుకొని నడుస్తున్నావా? ఏమిటో నువ్వు వాగేది? పాపకని దెబ్బలు హాస్పిటల్ తీసుకెళ్తాం. రాయ్, ఏం కూర్చోరా? చేదిరా. ఏం చేస్తారో లేకపోతే పోలీస్ స్టేషన్ ఏమిటి గొడవ? చూడండి సార్, కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. పాపకి ఏమైనా జరుగుంటే? లేదు సార్. ఏంటి లేదు? మిస్టర్, ఈ బండి నెంబర్ ఎంత? ఏసీబీ 13 సార్. ఈ బండి ఎవరిది? జాన్సన్ ఫిషరీస్ కంపెనీది. మీ ఓనర్ పేరేమిటి? జాన్సన్. అడ్రస్ ఏమిటి? చైతన్య అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1, ఈస్ట్ పాయింట్ కాలనీ. ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్ని. సరే, గొడవ పడకుండా వెళ్ళండి. వస్తాం సార్. అరే వీలు ఊడిపోయింది. పద. చూడు బాబు, దీన్ని కాస్త రిపేర్ చేసి పెట్టు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. అలాగేనండి. ఆ. బట్టల షాప్ లో చీరవడం మర్చిపోకే. ఏం కోళ్ళ పిల్ల, బాగున్నావా? పాపేదమ్మా. అదేంటమ్మా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవటం మర్చిపోయావు? బొట్టు బొట్టు చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు. అర్థం లేకుండా బొట్టు కోడలోని పలకరిస్తున్నారు. హ, వెనకటికెవడో స్వామి చెప్పినట్టు శ్రీరామ అంటే బూతులాగా ఉందన్నాడంట ఆ మాట. అసలు ఇంతకీ మీరెవరండి? ఆ? నేనెవన్నా? అడుగు వస్తున్నాడుగా, మీ అల్లుడిని అడుగు, వాడే చెప్తాడు. ఏంటి బాబు వీరనేది? ఈయనకేమన్నా పిచ్చా? అల్లుడు గారు కోడలని ఒకటే అల్లరి పెడుతున్నారు. ఏమయ్యా, ఆ అమ్మాయి నీ భార్య కదా, ఆ పాప నీ కూతురు కదా? ఏంటో మాట్లాడావు? ఎంత బస్తీలో ఉంటే మాత్రం పల్లెటూరులో ఉండే వాళ్ళంతా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా వీళ్ళ కళ్ళకే? ఇన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడమే? చెప్పమ్మా, మీ అమ్మ అడుగుతుందిగా, చెప్పు. అది కదమ్మా. ఏది కాదే? ఏది కాదు? పాప ఆనంద్ గారి కూతురు. అవును, ఆనంద్ కూతురు. ఆనంద్ గారి నాన్నగారు వచ్చారని నన్ను తోడు రమ్మన్నారమ్మా. పాప సంగతి ఆయనకి తెలుస్తుందని నన్ను పాప తల్లిగా నటించమని అడిగారమ్మా. హ, పాప ఆనంద్ కూతురు అని నన్ను నమ్మంటావు? హ, నీకేమన్నా పిచ్చా? తండ్రి తెలియకుండా కొడుకు పెళ్ళెట్టవుద్దమ్మా. గసరి ఈ దేశంలో పోరగాండ్ల పాదర్లు గంతగింతే. ఎప్పుడు అడుగు కాళ్ళ పోరడుగు. బ్రహ్మచర్యంలో ఆంజనేయ స్వామి తమ్ముడు అంటారు, మంచితనంలో శ్రీరామచంద్ర శ్రీచుడు అంటారు. ఏంది భయవు గట్ల పాగనగా లెక్క చూస్తున్నావు? గా మాయ ఆనందగాని బిడ్డ అని చెప్పింది గీ పోరగాండ్లే. గసలి గిరికి ఎంత ఎందుకోయా? ఆనందగాన్ని పిలిచి అడిగితే పోలే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏంటా మావాడిని పిలిచి అడిగేది? నీకేమన్నా బుద్ధుందా? అసలు నా కొడుకు పెళ్ళే కాలేదంటుంటే నువ్వు చెప్పిందల్లా ఊగొట్టానికి ఇదేమో నైజాం దర్బార్ కాదు, ఇది వైజాగ్. వారెవ్వా, గీ ముచ్చట చెప్పినందుక తమ్మి గావుకెళ్ళొచ్చినావు? చల్. ఏడ్రా మావాడు? ఒరే ఆనంద్, గొప్ప మునిగిందిరా. మీ నాన్న వచ్చారు. సతీష్, పాపను కాసేపల్లా తీసుకెళ్ళి. అలాగే అంకుల్. నువ్వెన్నేం చెప్పవా? మావాడాలంటాడు కాదు. గట్లనా పెద్దాయనా? గైతే గిట్లా చూడు, హీరో హీరోయిన్ లెక్క చెట్ట బట్టలు వేసుకుని వచ్చిండ్రు. ఏందివా గట్లా చూస్తున్నావు? సమజ్గాలే గా పోరి నీ కోడలు పోయి. ఏరా, రంగయ్య గారు లాంటి పెద్ద మనిషి పిలిచి పిల్లనిస్తానంటే ఎందుకు వద్దన్నావో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నువ్వు వెలగబెడుతున్న ఘనకారం ఇదనమాట. ఎవర్రా పిల్ల? మీతో ఉన్న పసిపిల్ల నీ కూతురని వీళ్ళందరూ అంటున్నారు, నిజమేనా?
ఏంది భయో గట్ల కామూసి అయిపోయినావు? కొత్త హిస్టరీ ఏం చెప్పాలి అని సోంచాయిస్తున్నావు అంతే కదా? మీరేమైనా అనుకోండి, ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య, కానీ మాయ నా కూతురు కాదు. అవును బాబాయ్ గారు, ఎవరో మా ఫ్లాట్ ముందు వదిలేసి వెళ్తే మేము చేరతీ సొంత బిడ్డలా చూసుకుంటున్నాం. వారి ఆనంద్, మీ ఇద్దరు కలిసి రాసిండ్రా హిస్టరీ? ఏందివా గా బిడ్డకి మీకు ఏమీ సంబంధం లేదన్నట్టు, ఆ బిడ్డ అనాథన్నట్టు, గది మేమందరం నమ్మాలన్నట్టు. ఏందివా మేమేమన్నా పాగలగాలనుకున్నావు? మీ హిస్టరీ నమ్మేటందుకు చెవులో పువ్వు పెడదాం అనుకున్నావు? తల్లి నువ్వు ఊరుకోవాయా? ఏరా, ఆ పిల్ల నీ కూతురు కాకపోతే ఏ అనాథాశ్రమంలో లేచుగా? ఆ పని నేను చేయలేను. అవు పెద్ద దీనబంధు దిగొచ్చిందండి. అదేం కాదు, మనిషిని కనుక. ఏదో పెద్ద దేశోద్ధారకుల్లాగా దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోడలు మనవరాలు అంటే ఒప్పుకోవటానికి నేనంత ఎర్రోణ్ణి కాదు. ఊళ్ళో లంకంత కొంప బంగారం లాంటి భూమి ఉండగా చదువుకున్నాడు కదా అని పట్టం పంపిస్తే మమ్మల్ని ఉద్ధరిస్తాం అనుకున్నాను కానీ ఇలాంటి నీచానికి దిగజారుతాం అనుకోలేదు. యాదవ. నువ్వు అనుకున్నంత నీచమైన పని నేనేం చెయ్యలేదు. ఒక దిక్కులేని పిల్లని జాలితో చేరదీసి పెంచడం నీచమా? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నీచమా? నువ్వు చెప్పినట్టుగా కట్నానికి ఆశపడి నాకు ఇష్టం లేని పిల్లని చేసుకునేంత మూర్ఖుణ్ణి కాదు. నీ బెదిరింపులకు బెదిరిపోయి పాపని అనాథాశ్రమంలో పడేసేంత సంస్కారహీనుణ్ణి కాదు. సంస్కారవంతునివే అనుకుందాం. వారి ఈ బిడ్డ నీ బిడ్డ కాకుంటే అనాథాశ్రమంలో ఇడిచేటందుకు నువ్వు గింతగా ఎందుకు ఫీల్ కావాలి? అందరేనండ్రి గసలం వచ్చారో చెప్తాండా. ఈ ముగ్గురులో ఒక్కరు ఇంకొక పోరితో సీక్రెట్ కనెక్షన్ పెట్టుకుని ఈ బిడ్డలు కాని ఉంటారు. మరి వీళ్ళు ముగ్గురు దోస్తాను కదా, అందుకే ఇడిచేటందుకు పరిశాన్ అవుతాండ్రు. తమ్మి పెద్దోని చెప్తాండా, మీ నాన్న చెప్పినట్టు గా బిడ్డని తీసుకుని అనాథాశ్రమంలో ఇడిచేయి, కథం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒక అనాథ పిల్లని ఆదరించి ప్రేమతో పెంచుతున్న మా మీద ఇన్ని నిందలు వేయగల మీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళ మధ్య ఉండడం కంటే అడవిలో జంతువుల మధ్య ఉండడం మేలు. రై శివ, సుధా, ఫ్లాట్ ఖాళీ చేసేద్దాం పదండ్రా. ఏంటి భయ ఊట చూస్తున్నావు? ఇదిగో పెద్దనా, ఇటు తిరుగు, కళ్ళజోడిది, బ్యాగ్ నెత్తర పెట్టుకో. మా ఊళ్ళో మర్రి చెట్టుకు వయసు వచ్చింది, నీకు వయసు వచ్చింది, కనీసం అది నీడనే ఇస్తుంది. ఛీ! హాయ్ బాయ్, ఏమిటి మొఖాలు మడుచుకొస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? అసలే తలవాసి వస్తుంటే మధ్యలో నీ కూడా మాకు ఈ పిచ్చినంత మనకేమిట్రా? మిస్టర్ సుధాకర్, అందరితో ఆడుతూ పాడుతూ అమెరికా కల్చర్తో తిరిగే నన్ను చూసి పిచ్చిది అన్నావు. ఇట్స్ ఓకే. ఒక అనాథ పాపను ప్రేమతో ఆదుకుంటున్న మీ సంస్కారం చూసి నేనెంతో ఆనందపడిపోయాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు అమెరికా విమాన ప్రమాదంలో చనిపోయారు. తరువాత నన్ను మా గ్రాండ్ ఫా తీసుకొచ్చి పెంచుకున్నారు. అప్పుడు తెలిసింది, అమ్మా నాన్నల ప్రేమకు నోచుకొని పిల్లల బ్రతుకు ఎంత దుర్భరమో. అది మర్చిపోవడం కోసమే నేను ఇలా పిచ్చిగా మాట్లాడుతుంటాను. అది తెలియక మీరంతా నన్ను పిచ్చిదాన్ని అన్నారు. నో ప్రాబ్లం. పిచ్చోడా, ఐఎమ్ నాట్ మ్యాడ్, యు ఆర్ మ్యాడ్. ఐఎమ్ సారీ. రై శివ, వెంటనే సామాన్లు సర్దుకో. అదేంట్రా, ఇప్పుడే ఖాళీ చేయాలా? అవును, ఇప్పుడే చేయాలి. మానవత్వం లేని మనుషుల మధ్య ఒక్క నిమిషం కూడా ఉండలేను. అది కాదురా. అవునరా, ఒక్క నిమిషం ఇక్కడ ఉండకూడదు, ఖాళీ చేసేద్దాం. హలో ఆనంద్, నీకు ఫోను. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ ఆనంద్? ఎస్. పాప అంటే నీకు చాలా ఇష్టం కదూ? ఎవరు నువ్వు? ప్రస్తుతం నీ బేబీ గార్డియన్ని. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? కూల్ డౌన్. నీ బేబీ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంకో పెద్ద మనుషులు సపోర్ట్ ఎక్కడ కూకో. ఏంట్రా కంగారు? ఒరే రతీష్, మాయద్రా. ఎవరో వేళ్ళలో వచ్చి ఎత్తుకెళ్లారు అంకుల్. ఏమైందిరా? ఏంటండి? పాప, నా పాపను ఎందుకు తీసుకెళ్ళావు? సింపుల్. నీ దగ్గరున్న నా ప్రేమ కోసం అది తీసుకొచ్చి నీ పాపను తీసుకువెళ్ళు. మాయా, మాయా, హార్బర్ లో 8వ నెంబర్ జెట్టి దగ్గర ఉంటాను, అక్కడికి రా. ఇప్పుడే వస్తున్నాను. రేయ్, 8వ నెంబర్ జెట్టి దగ్గర మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే వచ్చేయండి. ఓ గొప్పలు చెప్తుంటివి, మరి ఇప్పుడు రేయ్ రేయ్ రేయ్, పిన్ని, పిన్ని, హలో ప్రసాదు. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. ఎక్కడుంటున్నావు? తర్వాత చెప్తాను పిన్ని.
మా ఫ్లాట్ ముందు మా పాప మాయను వదిలి వెళ్ళాను. పొరపాటున ఆయన ఉన్నారని. ఆ మాయదేనమ్మా ఈ గొడవంతా. ఏంది భయ ప్రసాద్ ఆ మాయ మీ కూతురా? అవునండి. రాయ్ ఏంట్రా కంగారు? అటు చూస్తే వాడు కంగారుగా పరిగెత్తాడు, ఇప్పుడు మీరు కంగారుగా వెళ్తున్నారు. ఏం జరిగిందిరా? మా ఆయన ఎవరు ఎత్తుకెళ్ళారు. ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం బాబాయ్. వస్తాం. మా ఆయన ఎవరు ఎత్తుకెళ్ళారు. Come on. త్వరగా పదండి. ఇదిగో బాబు డబ్బులు. ఏయ్, ఇదిగో. స్వీట్ బేబీ. మాయా రాబర్ట్, ఆ ప్రేమ్ చెక్ చేయి. Oh, 3 crores worth of diamonds. పేపర్ పెట్టండి రా, డైమండ్స్ మురికి అవుతాయి. నా పాప నాకు ఇచ్చేయండి. మాయా, మన రహస్యాలు తెలిసిన వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఎవరికీ తెలియకుండా సముద్రంలోకి తోసేయండి. మీరు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. పదరా శివాజీ. ఇదిగో పెద్ద ఆయన, నువ్వేం ఫిగర్ అయ్యకు. పోరగాండ్ల పోయింది కదా వాళ్ళే వస్తారు. ఇలా గుగ్గులు లబలబాబమంటే వస్తుందా? ఇంట్లోకి పోదాం బా. లేకమ్మంటుంటే మాయ లేకు. వచ్చేసింది. అడుగో వచ్చేసిండు. మాయ వచ్చేసింది. మాయా మాయా. లత, ఏమండి, మా పాపను మేము తీసుకెళ్తాం. మీ పాప ఎవరు? ఒకసారి వద్దని వదులుకున్న బరువుని మళ్ళీ ఎందుకండి నెత్తికెత్తుకుంటారు? మాయ మా బిడ్డ, మేం ప్రాణంగా పెంచుకుంటున్నాం. వీళ్ళు ఇదివరకు మీరుండే ఫ్లాట్ లోనే ఉండేవారు. మాయ వీళ్ళ పాపే. హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుని వాళ్ళ దగ్గర 150 అడుక్కునే ఈ జెంటిల్మెన్ తప్ప వేరెవరు దొరకలేదా మీ డ్రామాకి? వీళ్ళు చెప్పగా నమ్మేసి పాప వచ్చేస్తాను ఉన్నారా పాప? నిజమే ఆనంద్ గారు. పాప మీద మీరు పెంచుకున్న అనుబంధం, పాప కోసం మీరు చేసిన సాహసం కళ్ళారా చూసిన తర్వాత
కాదని ఎలా అనగలం? కానీ ఓ కన్నతల్లి నిర్దాక్షిణ్యంగా తన పాపం దూరం చేసుకుంది అంటే దానికి బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం నేనే. ప్రతి భార్య తన భర్త శ్రీరామచంద్రులా ఉండాలని కోరుకుంటుంది. అలా కాదని తెలిసినప్పుడు గొడవలు తప్పవు. మా ఇద్దరి మధ్య అదే జరిగింది. లత నన్ను వదిలి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత నాలో మార్పు తేవాలనే ఉద్దేశంతో పాపను మీ గుమ్మం ముందు వదిలి వెళ్ళిపోయింది. అప్పటికే నేను ఫ్లాట్ ఖాళీ చేసిన సంగతి లతకు తెలీదు. ఇది జరిగింది ఆనంద్ గారు. పాపను మేము కావాలని దూరం చేసుకోలేదు. ఇప్పుడు మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి. మీ పాపని మీరు తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ ఆనంద్ గారు. వీచే గాలి రాకేలా లేదే తల్లి ఆవుయలా విడిచింది తోడు చిన్నారి తారక మిగిలింది చూడు ఈ గూడు మూగగా వీచే గాలి రాకేలా లేదే తల్లి ఆవుయలా మాయా, రే సుధా, శివ, మాయ వచ్చిందిరా. మాయా, రే మాయ వచ్చిందిరా. ఒరే శివ, మాయ వచ్చిందిరా. మాయా వచ్చావా మాయా? స్వామి ప్రసాదు, నువ్వు గీడ ఉన్నప్పటికీ ఇప్పటికీ మన పిల్లాట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ డిఫరెన్స్ లేదన్నట్టు గాది. ఆనంద్ గారు, పాపను కన్నది మేమే అయినా పెంచింది మీరు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. పాపను కాపాడటం కోసం మీరు చేసిన త్యాగం మర్చిపోలేను. అదే పరిస్థితిలో నేనే కనుకుంటే పాపను కాపాడగలిగేవాడినో లేదో. అందుకే పెంచిన మీ దగ్గర నుండి దూరం చేయటం ఇష్టం లేక ఈ పై ఫ్లాట్ అద్దెకి తీసుకుని పాపను మీ దగ్గరికే తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి మాయ మనందరిదినా. గంతేరువయ్యా పాప.